సార్ ఇప్పుడు కేటీఆర్ కన్నా కవిత గారే తెలియగలరా సార్? ఎందుకంటే ఆయన పార్టీలోనే ఉండి వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఆయన రాజకీయం చేస్తుండు. మీ పార్టీలకి బయటకు వచ్చి ప్రజలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తుంది. నిరంతరము బీఆర్ఎస్ పార్టీని తూర్పాల పడుతుంది సార్. అయితే ఇప్పుడు మనం బీఆర్ఎస్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు నేను, కానీ నాకు అనిపించేది ఏంటంటే అసలు కేటీఆర్ ఏమో తండ్రి చాటు తనయుడు లాగా ఉన్నాడు. అంటే తండ్రి ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి తర్వాత రెండవ నాయకుడిగా రెండవ ముఖ్యమంత్రిగా కొనసాగి ఆ తర్వాతనే ఎస్టాబ్లిష్ అయ్యి చాకచక్యంతో కొంత యాక్టివ్గా మూవ్ అయినటువంటి వ్యక్తి కేటీఆర్. కానీ కవిత కూడా తండ్రి చాటు బిడ్డనే అయినప్పటికీ ఈ ఏదైతే లిక్కర్ కుంభకోణం వచ్చిన తర్వాత ఆమె పార్టీల లిక్కర్ కుంభకోణం రాకముందే ఆమె బలంగా రాటుదేలినటువంటి వ్యక్తిగా, దేనికైనా తట్టుకునే వ్యక్తిగా మరి కవిత ఆ విధంగా రాటుదేలి ఉన్నట్టుగా కనిపించింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఆమె నిలదొక్కుని ఆమె బలంగా కేటీఆర్తో పోలిస్తే మొండిదనే చెప్పాలి. కవిత చాలా ధైర్యస్తురాలనే చెప్పాలి, తెలివిగలదని కూడా చెప్పాలి. ఎందుకంటే కవిత దేనికైనా తట్టుకొని నిలబడుతుంది. అందులో ఇన్ని ఆటుపోటులున్నా నేను పార్టీని పెడతాను, లేకపోతే నేను జాగృతిని నడిపిస్తాను సంస్థను, నేను ప్రజల్లోకే వెళ్తాను అని మొండి ధైర్యం చేసి వెళ్ళటం కూడా నిజంగా కవిత గొప్ప విషయమే. ఎందుకనంటే కేటీఆర్ తండ్రి పక్కన ఉండి పార్టీని నడిపించడం గొప్ప విషయం కాదు. కేటీఆర్ ఈ పార్టీని నడిపించి ఆల్రెడీ సృష్టించబడి ఆల్రెడీ తయారు చేయబడ్డ కార్యకర్తలు, రెడీమేడ్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరితోటి పార్టీ నడిపించడం పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. కానీ ఈమె ఏమి లేకపోయినా ధైర్యంగా ఒక మామూలు కార్యకర్తలను సమీకరించుకొని కొత్త నాయకులను తయారు చేసుకొని మరి ధైర్యంగా ముందుకెళ్ళి ఒక ఐరన్, అంటే ఎవరు ఏమన్నా అనుకున్నా ధైర్యంగా నేను వెనకకు తగ్గేది లేదు, నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్తుంది అని అంటే మామూలు విషయం కాదు అసలు. కాబట్టి కేటీఆర్ కంటే కూడా తెలివైంది మరి దీని దృష్ట్యా కనుక మనం ఆలోచిస్తే కేటీఆర్ కు సపోర్ట్ వల్ల ఆయన తిరుగుతున్నాడు, కానీ స్వతహాగా బయటకు వస్తే కేటీఆర్ ఇంత యాక్టివ్గా ఇంత మొండి నిర్ణయాలు తీసుకు